ఇలా బుద్ధవనం ప్రాజెక్టు డైరెక్టర్గా అంజనారెడ్డి నియామకం జరగడంతో ఇది ప్రమాదంలో జారుకుంటుందని అర్థం. అదేవిధంగా నీటిపారుదల సలహాదారుడిగా ఆదిత్యనాథ్ దాస్ నియామకం జరగడంతో ప్రమాదంలో జారుకుంటుందని అర్థం చేసుకోవచ్చు. అసెంబ్లీ సలహాదారుడుగా అయ్యదేవర ప్రసన్న కుమార్ని నియమించడం అనేది ఇది ప్రమాదంలో జారుకుంటుందిగా ఇండికేషన్గా చెప్పవచ్చు. అదేవిధంగా రెడ్కో ఎండీగా అనిల్లా వావిల్ల నియామకంతో ఇది ప్రమాదంలో జారుకున్నట్టుగా చెప్పవచ్చు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజ్ డైరెక్టర్గా నిమ్మగడ్డ రమేష్ నియామకంతో ఈ తెలంగాణ అస్తిత్వం అనేది ప్రమాదంలోకి జారుకుంటుందనడానికి ఏ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా ఇది స్పష్టంగా మనం ఇలా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 2015 లోపల ఆంధ్ర స్థానికత కలిగినటువంటి 1250 మంది ఇంజనీర్లను తెలంగాణ రాష్ట్రం నుంచి రిలీవ్ చేయడం జరిగింది. 1250 మంది ఇంజనీర్లను చేసిన 1250 మంది ఆంధ్ర ఇంజనీర్లు అధికారులకు తోడు 500 మంది ఆంధ్ర స్థానికత కలిగి ఆంధ్రలోనే పనిచేసిన వాళ్ళు కూడా రిటర్న్ వచ్చారు మన దగ్గరికి. తెలంగాణలోని విద్యుత్ ఇంజనీర్ల కష్టాలు మొదలైనవి. ఎందుకంటే వాళ్ళను జాయిన్ చేసుకున్న తర్వాత తెలంగాణ లోపల జరుగుతున్న నియామకాలన్నీ కూడా ఆంధ్ర ఇంజనీర్లకే ఇస్తున్నారు. విద్యుత్ సంస్థ ఎనర్జీ డిపార్ట్మెంట్కు సంబంధించి రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెడ్కో ఉంటుంది. రెడ్కో సిఎండి వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా ఆంధ్ర అధికారే. అదేవిధంగా జెన్కో ఉంటుంది. జెన్కో లోపల డైరెక్టర్లలో కూడా ఇద్దరు ఆంధ్ర అధికారులే. ఇంకొక విచిత్రం ఏంటంటే అందులో ఒక ఆంధ్ర అధికారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా పనిచేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 12.5 ఏళ్ల తర్వాత మాట్లాడుకుంటున్నాం. ఇదే ప్రశ్న గత 10 ఏళ్లలో ఎందుకు రాలేదు? ఈ 2.5 సంవత్సరాల నుంచి ఒక్కటొక్కటిగా ఎందుకు వస్తున్నది అంటే తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి ప్రమాదం అనేది మెల్లమెల్లగా ప్రారంభమైంది కాబట్టి వస్తున్నది. తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణను కుళ్ళబొడిచి సమైక్యాంధ్రలో తెలంగాణను అన్ని రకాలుగా నీళ్లు నిధులు నియామకాలు సంస్కృతి అన్ని రకాలుగా దోపిడీ చేసి అవహేళన చేసి అవమానించిన వాళ్ళ యొక్క విగ్రహాలు ఒక్కటొక్కటిగా తెలంగాణలో వెలుస్తూ ఉండడం అనేది తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించడమే కాదు ప్రమాదంలోకి నెట్టుతున్నాయనడానికి సూచికలుగా ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇవాళ తెలంగాణలో అస్తిత్వం ప్రమాదంలో పడ్డది అన్నటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. విగ్రహాలు పెట్టేకాడ పరాయీకరణ జరుగుతుంది. అంటే రాజకీయ పరాయీకరణ, సాంస్కృతిక పరాయీకరణ, సాహిత్య పరాయీకరణ, ఆఖరికి నువ్వెవడు మాట్లాడుతేందుకు మా రాష్ట్రం గురించి అనే పరాయీకరణ కూడా జరుగుతుంది. మేము ఇక్కడ ఉన్నాం, మేము చేస్తామనే మాట జరుగుతుంది. నేను ఆధిపత్య ధోరణికి వ్యతిరేకం. మొదలు సిద్ధారెడ్డి గారు అన్నట్టు మనకు పోతనా మాత్రం మనకు ఆదర్శం. నా పడుపు కూటికి నా కవితా కన్యకను అమ్ముకోను అన్నట్లే అది ధిక్కార స్వరం అంటున్నాను. కూడా తెలంగాణ అస్తిత్వానికి సెంటిమెంట్కు తేడా తెరచలేదు మన వాళ్ళకి చాలామందికి. అస్తిత్వమే కరెక్ట్, అస్తిత్వ ఐడెంటిటీ. నేను తెలంగాణ వాడిని. తెలంగాణ అస్తిత్వానికి వేలేళ్ళ చరిత్ర ఉంది, 100 ఏళ్ళు కాదు. మన బక్కి నరసింహులు గారు మాట్లాడతారు, తెలుగుదేశం పక్కన పెడదాం. ఆయన లేదంటాడు. చేసిన ఒక వ్యాసం రాసిన, ఒక 4 వీడియోలు చేసిన. అట్లానే నీ అయ్యే జాగిరా అన్నాడు పవన్ కళ్యాణ్. సమస్య లేదు, మా అయ్యే జాగిరే పొమ్మన్నాం. ఎందుకంటే నువ్వు గెస్ట్ వే ఇక్కడికి, నువ్వు అక్కడ ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకేదైనా తుర్ముఖాని కావచ్చు. కనుక నేనేమంటున్నానంటే తెలంగాణ అస్తిత్వ పోరాటంలో పత్రికల పాత్ర పెద్దది.